ప్రశ్నించే వారిని చూస్తే చంద్రబాబు సర్కార్ భయపడుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చూసినా సరే గజగజ వణికిపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ స్వరాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లపై అయితే మరింతగా తమ కుట్రను పదును పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పాలనలో పోలీసులు తమ విధులను పూర్తిగా మరిచిపోయారని, అధికార పార్టీ నేతల కనుసన్నుల్లో పనిచేస్తూ వారు ఎవరి మీద కూసుగొల్పితే వారిపై అక్రమ కేసులు పెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. అవినీతి అక్రమాలకు కొదువే లేదు. కానీ పోలీస్ బాసులు వీటి మీద దృష్టి పెట్టడం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే వారి గొంతు నులివేసే పనిలోనే వారు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి పెట్టి ఏకంగా వాటిని స్తంభింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఇన్స్టా అకౌంట్ ను కూడా ఇలాగే స్తంభింపజేశారు. అయితే ఆ పార్టీ లీగల్ సెల్ నేతలు పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి తిరిగి ఆ ఇన్స్టా అకౌంట్ ను పునరుద్ధరించగలిగారు. ఈసారి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫేస్బుక్ ఖాతాపై పడ్డారు. ఫేస్బుక్ యాజమాన్యం మెటాకు తప్పుడు రిపోర్టులు పంపించి దాన్ని నిలిపేయించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాజ్యాంగబద్దంగా సంక్రమించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను తొలగించడం అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడి మాత్రమే కాదని మొత్తం ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా చూడాలన్నారు. ప్రతిపక్షాల గొంతు నులిమేందుకు 5 దశల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పైన నానాటికి పెరుగుతున్న వ్యతిరేకత, సూపర్ 6 హామీలు అమలు కాని సందర్భంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేక వాటిని ప్రశ్నించే గొంతుకులపైన ఇవాళ నిర్బంధం కొనసాగుతోంది. సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించాలని చెప్పి ఇవాళ గట్టి ప్రయత్నం జరుగుతోంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇవాళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అయిన ఫేస్బుక్ ను కూడా స్క్రీన్ పైన కనిపించకుండా తొలగించడం జరిగింది. అంటే ప్రశ్నించే గొంతే ఉండకూడదనేది వీళ్ళ ఇది. ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో విపరీతమైన అవినీతి, అక్రమాలు జరిగాయి. ఇప్పటికే యథేచ్ఛగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై ప్రశ్నిస్తూ ఎవరైనా పోస్టు పెడితే వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, ఇంధనం ధరలు పెరుగుదల, ఇసుక దోపిడీ, లా అండ్ ఆర్డర్ వైఫల్యాలపై పోస్టులు పెడితే భౌతిక దాడులకు దిగుతున్నారు. టీడీపీ నేతల నుంచి ఫిర్యాదు వచ్చిందే తడవుగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేస్తున్నారు. అనంతరం ఆ ఎఫ్ఐఆర్ కాపీని పోలీసు అధికారులే నేరుగా మెటా, ట్విట్టర్ సంస్థలకు పంపించి ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ ఖాతాను కూడా అలాగే చేయించారు. కనీస విచారణ కూడా లేకుండా పోలీసుల ఫిర్యాదు ఆధారంగా ఫేస్బుక్ పేజ్ ని తొలగించడం పూర్తిగా చట్ట విరుద్ధం. గతంలో ఇదే విషయమై సుప్రీంకోర్టు కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. అయినప్పటికీ ఏపీ పోలీసుల్లో ఎలాంటి మార్పు కనపడటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల మీద ఏకంగా మెటా సంస్థకే తప్పుడు సమాచారం చెప్పి ఆ ఖాతాలను నిలుపుదల చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, పీఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖతో పాటు మెటా, ఫేస్బుక్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపును అదే స్థాయిలో ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది.